వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. విఘ్నేశ్వరుణ్ణి వినాయకుడు, గణేశుడు, గణపతి ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటుంటాం. ఏ పేరుని పిలిచినా పురుష రూపమే. కానీ దేశంలో కొన్ని ప్రాంతాలలో వినాయకుడిని స్త్రీ రూపంలో విఘ్ననాయకిగా ఆరాధిస్తారు. ఆ శ్రీమూర్తి అవతారం వెనక బోలెడు కథలు ఉన్నాయి. ఆ కథలు మనం ఇప్పుడు వీడియోలో చెప్పుకున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ పురాణాలు తెలియాలి కదండి. ఎవరికైనాను పురాణాలు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకూడదండి, చేయకుండా చూడండి. పురాణాల ప్రకారము చాలామంది దేవుళ్ళు లోక కళ్యాణార్థం స్త్రీ రూపం దాలుస్తారు. వినాయకుడు అలా ధరించిన రూపమే వినాయకి. గజానని, వైనాయకి, విఘ్నేశ్వరి, గణేష్ని, గణేశ్వరి అని పేర్లతో పిలుస్తారు. మత్స్య పురాణం ప్రకారం ఈ స్త్రీ రూప వినాయకుడు ఆది పరాశక్తి 64 మంది యోగునిలో ఒకరని చెప్తారు. సప్త మాతృకలతో పాటు మహాలక్ష్మిని 8వ మాతృకగా, వినాయకిని 9వ మాతృకగా పరిగణిస్తారు. సుయీక్ష అనే రాక్షసి సంహరించేందుకు విఘ్నేశ్వరుడు మహిళగా అవతరించారని ఓ కథ. పరమేశ్వరుడు అంధకారేశ్వరుని రాక్షసుని వధించే సమయంలో అతని రక్త బిందువులు దేవతలపై పడి ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయట. అలా వినాయకుడి నుంచి వినాయకి అవతరించిందని మరో కథనం. ముగ్గుల పురాణం విఘ్నాలను తొలగించే ఆయన స్త్రీ రూపాన్ని ప్రజాదేవిగా పిలిచింది. కాశీని సంహరించడానికి శివుడు నియమించిన శక్తులలో విఘ్నేశ్వరి ఒకటని స్కంద పురాణం చెప్తుంది. వినాయకిని విఘ్నేశ్వరుడు కవలలన్న కథలు ఉన్నాయి. మత్స్య పురాణము, విఘ్న ధర్మోత్పర పురాణంలోనూ వినాయకుని ప్రస్తావన ఉంది. దేవి పురాణం విఘ్ననాయకుని శక్తి సృష్టి రూపమే వినాయకుని అని చెప్తుంది. తమిళనాడులోని సుచేంద్రలో గణేశ్వరిని చూడొచ్చు. తలపై మకిటము ఉంటుంది. అవి తలపై పై చేతులలో అంకుశం, పాశం, కింద ఆ చేతులలో అభయ వరద ముద్రతో కనిపిస్తుంది. హారము, శుక్రాంబరాలు ఎడమ పాదాన్ని తాకేంత పెద్ద తొండంతో ఉంటుంది. విగ్రహం మదురైలోని మీనాక్షి ఆలయంలోనూ విఘ్నేశ్వరిని దర్శించుకోవచ్చు. చొక్కానాథుని సన్నిధిలో పక్కనే ఓ స్తూపంలోని కనిపిస్తుంది. కాకపోతే వినాయకుని నడుము కింద భాగాన పులి రూపం ఉంటుంది. అందుకే వ్యాఘ్రపాద వినాయకునిగా పిలుస్తారు. చిదంబరంలో శక్తి కామికగా, మధ్యప్రదేశ్లోని చౌసరి యోగిని ఆలయంలో ఐనకినిగా, భూతేశ్వర ఆలయంలో చిన్నారి వినాయకిగా కనిపిస్తుందట. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటకలోనూ ఈ దేవిని దర్శించుకోవచ్చు. హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన సాహిత్యాలలో వినాయకుని ప్రస్తావన ఉంది.